హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం మన ఛానల్ నుంచి నేను చూపించబోయే రెసిపీ రవ్వతో నేను వేసిన గారెలండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అండ్ ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం రండి. మరి ప్రీతి ఛానల్ కొత్తగా చూసిన వారికి వెల్కమ్ అండి. నా రెసిపీస్ మీకు అలర్ట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మనం మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ చేసిన బొంబాయి రవ్వ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్ అంతా పెరుగు తీసుకోవాలి. కప్ అంతా 1 స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్నగా తురిమి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా తురుముకోవాలి, లేదా కచ్చాపచ్చా దంచన్నా వేసుకోవచ్చు. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాలన్నీ కూడా బాగా కలిపేటట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇదంతా కూడా థిక్ బ్యాటర్ నుంచి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకసారిగా వాటర్ యాడ్ చేయకుండా కలుపుకున్నాక కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరీ పలచన అవసరం లేదండి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని మనము ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా యాడ్ చేసుకొని బాగా చిన్న మంట మీద పిండి మిశ్రమం లాగా దగ్గరికి పడుతుంది బొంబాయి రవ్వ మిశ్రమం అంతా కూడా. చూసారు కదా, ఈ విధంగా రవ్వ మిశ్రమం అంతా కూడా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. పళ్ళెంలోకి వేసుకున్న ఇలా పలుచగా పలుచుకున్నా కూడా చల్లారిపోతుంది ఒక 5 నిమిషాలకి. అయ్యాక ఈ విధంగా మనకి ఇలా బాల్స్ కింద అవ్వాలి, ఉండలు లేకుండా అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం చపాతీ మిశ్రమం లాగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఎక్కడా కూడా బాల్స్ కింద ఉండలు కట్టకుండా ఉంటే సరిపోతుంది. మీరు కలిపేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చిన్న బాల్స్ కింద తీసుకొని ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి. గారెలు చిల్లి గారెలాగా వస్తాయి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకున్నాక మనం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత వీటినన్నిటినీ కూడా వేసుకొని గారెల్ని వేపుకోవాలి. చూసారా, వేడివేడిగా చాలా క్రిస్పీగా గారెలు అయితే వచ్చేసినాయి బొంబాయి రవ్వతోటి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఇంట్లో వాళ్ళకి రుచి చూపియండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చేసే ప్రతి రెసిపీ మీకు అలర్ట్ కింద వస్తాయి. ఈ గారెల్ని మనం చట్నీతో చక్కగా సర్వ్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ మై